శనిత్రయోదశి మహాపర్వదినమ నాడు భక్తులు వీలైనంత వరకు సులభ తరుణోపాయాల్ని ఆచరించడం మంచిది. శని వ్యయకారకుడు, ధనాన్ని ఇచ్చేవాడు కూడా శనిదేవుడు కాబట్టి శనిదేవుని అనుగ్రహంతో మనము ధనము, ఆయురారోగ్యములు అభివృద్ధిలోకి వస్తాయి. కాబట్టి శనిత్రయోదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి వ్యక్తి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రుద్రాభిషేకాలు, శని హోమాలు, శనికి ప్రీతికరమైనటువంటి తిలదానము, తైలదానము, అభిషేకాలు, శివ రుద్రాభిషేకాలు వంటివి కూడా చేసుకోవటం మంచిది. అలాగే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 3 రోజులు కూడా శనివారము, ఆదివారము, సోమవారం నాడు వెంకటేశ్వర స్వామికి విశేషమైనటువంటి అర్చనలు, అలాగే లక్ష్మీ నృసింహస్వామి వారికి, లక్ష్మీ నారసింహస్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకములు, అలాగే కనకధారా స్తోత్రము వంటివి చేయటం కూడా సులభ తరుణోపాయాలు. ఏ అవకాశము లేనటువంటి వాళ్ళు మూలతో బ్రహ్మరూపాయ అని మంత్రముతో రావి చెట్టునకు ప్రదక్షిణ చేయటం ఉత్తమము. అది కూడా చేయలేనటువంటి వాళ్ళు గోవులు ఎక్కడికక్కడే మనకు లభిస్తాయి. ప్రతి గ్రామంలో కూడా గోవులు ఉంటాయి కాబట్టి ఆ గోవులకి ప్రదక్షిణ చేయటం కూడా విశేషము. అది కూడా చేయలేనటువంటి వాళ్ళు ఎక్కడికక్కడే ప్రతి గ్రామంలో కూడా కుక్కలు ఉంటాయి. అందులో నల్ల కుక్క శ్రేష్టం. ఏ కుక్క అయినా పర్వాలేదు. ఆ కుక్కలకి చపాతీ కానీ, నువ్వులతో చేసినటువంటి ఏదైనా ఆహారం కానీ, బెల్లంతో చేసినటువంటి పాయసం కానీ, తిలలతో కూడుకున్నటువంటి పిష్టము, తిలపిష్టము, నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగే బెల్లము కలిపి దంచినటువంటిది తిలపిష్టము, అది కానీ నైవేద్యం చేయటం మంచిది. అలాగే జమ్మి చెట్టు దొరికినటువంటి వాళ్ళు అదృష్టవంతులు. జమ్మి చెట్టుకు ప్రదర్శన చేయటము, జమ్మి ఆకులు శివుడికి సమర్పించడము కూడా విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగి ఉంటుంది. అలాగే ఏదైనా అన్నదానం కూడా చేయడానికి ఏదీ లేనటువంటి వాళ్ళకు అన్నాన్ని, ఒక అన్నదానం మీల్స్ ఒకటి తీసుకొని ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో మనం ఇవ్వడం వలన శనిగ్రహ సంబంధించినటువంటి దోషాలు శాంతిస్తాయి. అన్నదానానికి కూడా శనిగ్రహ శాంతినిచ్చే అర్థమై అన్నదానం చేయడం కూడా మంచిదే. ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఇవన్నీ, ఇంకా తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు మాతృపితృ గురుభ్యో నమః అని తల్లికి, తండ్రికి, గురువుకి ప్రదర్శనలు చేసినటువంటి వాళ్ళకి ఏ పూజలు కూడా చెప్పబడలేదు. అన్ని గ్రహములు కూడా శాంతిస్తాయి. కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని నమస్కారం చేయండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వస్త్రాన్ని కూడా దానం చేయటం వలన మంచి మేలు జరుగుతుంది. ఏ కష్టంకైనా అన్నింటికంటే సులభమైనటువంటి విధానం ఏంటంటే సూర్యనారాయణమూర్తికి కూడా నమస్కారాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా అరసవల్లి లాంటి పుణ్యక్షేత్రాల్లో సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా శనిగ్రహం శాంతిస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ అరుదైన అవకాశాన్ని మన మిత్రమండలి భక్తులు 50 మంది కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడో శనీశ్వరుడు ఉన్నాడు, మనం వెళ్ళడానికి అవకాశం లేదు, ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు, ఆ సమయము లేదు, వ్యవసాయదారులు అనేకమైనటువంటి పనుల్లో ఉంటారు. కాబట్టి మరి ఎలాగా అని మీరేం విచారించవలసినటువంటి ఏ బాధే లేదు. శనిదేవుడు ఏ విధంగా అయినా ఉపకారం చేసినా శాంతిస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని శనిగ్రహ శాంతినిచ్చే అర్థమై మీరు సక్రమంగా వినియోగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.